హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషన్ని 19th ఫెబ్న రిలీజ్ చేసింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. దీనికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 19th ఫెబ్ నుంచి అండ్ లాస్ట్ డేట్ 11th మార్చ్. ఇది రెగ్యులర్ జాబ్లా కాదు, ఇది జస్ట్ ట్రైనింగ్. 12 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 28 years. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్ నుండి మాత్రమే అప్లై చేయాలి. ఇన్ కేస్ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే తన ఆధార్ అడ్రస్ ప్రకారం డిస్ట్రిక్ట్ ఏముందో అందులో పోస్టింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ లేకపోతే తనకి 2 ప్రిఫరెన్సెస్ ఇస్తారు. తను 2 districts సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఎనీ 1 districtలో సీట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. క్యాండిడేట్ ఇంతకు ముందు కానీ లేకపోతే ఇప్పుడు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్తో అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు. ఇంకా అప్రెంటిస్షిప్ నుంచి టర్మినేట్ కూడా అయ్యి ఉండకూడదు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4000 ఉన్నాయి. అందులో తెలంగాణలో చూస్తే 193 ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారు. చిత్తూరు 10, ఈస్ట్ గోదావరి 10, గుంటూరు 10, కృష్ణా 10, విశాఖపట్నం 10, వెస్ట్ గోదావరి 9. సేమ్ అలానే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ 150, మేడ్చల్ 15, నిజామాబాద్ 7, రంగారెడ్డి 21. ఇందాక నేను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నాను కదా. ఇక్కడ చూసుకుంటే ఓబీసీకి 3 years, ఎస్సీ, ఎస్టీకి 5 years అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి 10, 13, 15 years బేస్డ్ ఆన్ దేర్ కేటగిరీ. దీనికి అప్లై చేసుకోవాలంటే ముందుగా nats.education.gov.inలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంకా వాటి ఫార్మాట్ ఇంకా సైజ్ కూడా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, 10th, 12th అండ్ డిగ్రీ మార్క్షీట్, సేవింగ్స్ పాస్బుక్ ఆర్ చెక్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. NATS వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యాక సర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అని సర్చ్ చేసి అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఈమెయిల్ పంపిస్తారు. ఆ ఈమెయిల్లో అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫామ్ అని ఇన్వైట్ లింక్ వస్తుంది. ఆ లింక్ని మనం క్లిక్ చేసుకొని ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. అయితే ఈమెయిల్ వచ్చిన 48 hours లోపు ఎగ్జామ్కి అప్లై చేసి ఇంకా ఫీ కూడా పే చేయాలి. అప్పుడే మన అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీ అమౌంట్ చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 800+ GST, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 600+ GST, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 400+ GST ఉంటుంది. ఇక్కడ స్టైఫండ్ చూసుకుంటే మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్కి 15,000 per month, ఇంకా రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్కి 12,000 per month ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏంటంటే మనం 10thలో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే అప్పుడు మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు ఆర్ ఉర్దూ ఇస్ ద లోకల్ లాంగ్వేజ్. అండ్ లాస్ట్ పార్ట్, చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్. ఈచ్ 25 questions ఉంటాయి ఫర్ 25 marks. డ్యూరేషన్ వచ్చేసి మొత్తం కలిపి 60 minutes. ఇందులో ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు, కానీ ఏంటంటే ఓవరాల్ కట్ ఆఫ్తో పాటు ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ అప్లికేషన్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.